మెదక్ జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజాము నుండి ఉదయం 9 గంటల వరకు పొగమంచు దుప్పటిలా కప్పేసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు దుప్పటిలా కప్పేయడంతో ప్రజలంతా చలికి ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు సైతం వాహనాలను నడపలేని పరిస్థితి నెలకొని ఉంది. ఎదురుగా వాహనం వచ్చేంత వరకు కనపడకుండా పోయింది. వాహనదారులు లైట్లు వేసుకొని మాత్రం వాహనాలను నెమ్మదిగా నడుపుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పొగమంచులో అత్యవసరమైతే మాత్రం ప్రయాణాలు చేయాలని పోలీస్ యంత్రాంగం తెలిపింది. మెదక్ జిల్లా కేంద్రంలో యేసుక్రీస్తు 99వ జయంతి ఉత్సవాలకు వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రాత్రిపూట పడుకున్న వారి పొగమంచుతో తడిసి ముద్దయ్యారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసే పాదచారులు సైతం పొగమంచుకు తడిసి ముద్దయ్యారు, ఇబ్బందులకు గురయ్యారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు నిజాంపేట మండల కేంద్రంలో పొగమంచు కప్పేసింది. జాతీయ రహదారులు సైతం పొగమంచుకు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.